ఒక్క నిమిషం సార్. ఎస్ ఎస్ ఓకే సార్, ఒక్క నిమిషం నేను వస్తాను ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం నేను అడుగుతాను సార్, ఒక్క నిమిషం ఆగండి మీరు. ఆళ్ళ వెంకటగోపాలకృష్ణరావు గారు ఇప్పుడు ఒక చిన్న అది డాక్యుమెంట్ ఒకసారి ప్లే చేయండి పిసారు. 1948లో వచ్చింది ఇది. ఎంత అద్భుతంగా అప్పట్లో ఉన్నటువంటి ఇంజనీర్లు పండిట్ జవహర్లాల్ నెహ్రూ అప్పటి ప్రధానమంత్రి ఈ ప్రాజెక్ట్ కానీ పూర్తయితే ప్రపంచంలోనే అత్యంత సుందరమైనటువంటి దృశ్యంగా ఉంటుందని చెప్పాడని చెప్పేసి డాక్టర్ సావేజ్, ఆయన అమెరికన్ ఇంజనీర్, ఆయన చెప్పాడని చెప్పేసి పండిట్ జవహర్లాల్ నెహ్రూ కూడా దీని డిజైన్ చూసి ముచ్చటపడ్డారంట అప్పట్లో. సో దానికి సంబంధించినటువంటి పీసీఆర్ ఒకసారి చూపిస్తున్నారు మీరు, ఆ మ్యాప్ను కూడా చూడొచ్చు ఎక్కడెక్కడ ఈ ప్రాజెక్ట్. రామపాద సాగర్ అంటాం దాన్ని, ఇప్పుడు అది పోలవరం, మళ్ళీ రామపాద సాగర్ అంటే వేరే ప్రాజెక్ట్ని తెచ్చారంటారేమో. సో రామపాద సాగర్ చాలా స్పష్టంగా చెప్పండి, అండ్ ఆల్ ఇండియా స్కీమ్ అని చెప్పేసి చాలా స్పష్టమైనటువంటి అంశాన్ని చెప్పినటువంటి పరిస్థితి. ఇంత అద్భుతంగా 1935 నుంచి అమెరికన్ ఇంజనీర్లు వీళ్ళంతా కూడా తలమునకలయ్యి ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఇంత చేస్తే అంబటి రాంబాబు గారు వచ్చేసి నాకేం అర్థం కావట్లేదు అనే స్థితికి వచ్చింది పోలవరం ప్రాజెక్టు. 1935లో ఏం మాట్లాడారు, 1948లో దాని గురించి అంత చెప్పారు. ఈరోజు మాకు అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి పాలకులు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి చాలా బాధాకరమైనటువంటి విషయం. దాన్ని చూస్తుంటే వెంకట గోపాలకృష్ణరావు గారు 1 minute క్లోజ్ చేయండి, టైం అయింది నాకు. ఏమీ లేదు సార్, ముఖ్యంగా బేసిక్గా ఏంటంటే ఆ రోజు నదీ గర్భానికి అడ్డంగా ప్రాజెక్టులు అన్ని నిర్మిస్తారు, ఇది సాధ్యం కాదని త్రిపురనేని హనుమంతరావు లాంటి వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు, ఇది డ్యామ్ ఫీజిబుల్ కాదని. కేవలం డయాఫ్రమ్ వాల్ టెక్నాలజీ తీసుకొచ్చి 14-19లో దాన్ని డైవర్ట్ చేసి ఇక్కడ గ్యాప్ వన్లో స్పిల్వే కట్టడం వల్ల సాధ్యమైంది. ఇది చంద్రబాబు నాయుడు గారి కృషి వల్లే. ముఖ్యంగా ఇందాక సార్ చెప్పినట్లు కుడికాలో తవ్వారు ముందు రాజశేఖర రెడ్డి గారు అంటున్నారు, కుడికాలో ఎక్వైర్ చేసి కుడికాలలో 50 మొత్తం ఎర్త్ వర్క్లన్నీ వాళ్ళు చేసుకుని ఎక్కడైతే కొండలో రాక్ ఏరియా వచ్చిందో అక్కడ వర్కౌట్ అవద్దని 50 కిలోమీటర్లు గాలికి వదిలేస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక పట్టిసీమ చేయటానికి 2015లో 700 కోట్లు కేటాయించి ఆ గట్టి ఎక్కడైతే కొండలు ఉన్నాయో రాక్ అంతా తొలగించి